హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు జావా కోర్స్. ఈరోజు మనం జావా సింటాక్స్ రూల్స్ చూద్దాం. జావా నేర్చుకుంటున్నప్పుడు మనం చేసే ఫస్ట్ మిస్టేక్స్ ఎక్కువగా సింటాక్స్ రూల్స్ వల్ల వస్తాయి. ఈ సింటాక్స్ రూల్స్ కరెక్ట్గా తెలిస్తే కంపైలేషన్ ఎర్రర్స్ చాలా వరకు అవాయిడ్ చేయొచ్చు. ఈ వీడియోలో జావాలో కంపల్సరీగా ఫాలో అవ్వాల్సిన 10 ఇంపార్టెంట్ సింటాక్స్ రూల్స్ నేర్చుకుందాం. సింటాక్స్ రూల్స్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇంగ్లీష్లో గ్రామర్ లేకుండా మాట్లాడితే సెంటెన్స్ కరెక్ట్గా ఉండదు కదా. ఎగ్జాంపుల్ ఐ గోయింగ్ టు స్కూల్ అన్నదానికన్నా ఐఎమ్ గోయింగ్ టు స్కూల్ అనేది కరెక్ట్. అలాగే జావా కూడా ఓన్ గ్రామర్ ఉంటుంది. ఆ రూల్స్ బ్రేక్ చేస్తే కంపైలర్ కోడ్ని యాక్సెప్ట్ చేయదు. రిజల్ట్ కంపైలేషన్ ఎర్రర్ వస్తుంది. ఇప్పుడు 10 ఇంపార్టెంట్ సింటాక్స్ రూల్స్లో ఫస్ట్ రూల్ చూద్దాం. జావాలో ప్రతి కోడ్ క్లాస్ లోపలే రాయాలి. ఇక్కడ చూపిస్తున్నట్టు ఎగ్జాంపుల్లో పబ్లిక్ క్లాస్ హలో, ఆ క్లాస్ లోపలే మనం స్టేట్మెంట్స్ అన్ని రాయాలి. కింద చూపిస్తున్నట్టు క్లాస్ లోపల కాకుండా ఓన్లీ స్టేట్మెంట్స్ రాస్తే మనకి ఎర్రర్ వస్తుంది, ఎందుకంటే జావా ప్రోగ్రామ్ క్లాస్ లోపలే ఉండాలి. ఇప్పుడు సెకండ్ రూల్ చూద్దాం. పబ్లిక్ క్లాస్ యూజ్ చేస్తే ఫైల్ నేమ్ క్లాస్ నేమ్ తో మ్యాచ్ అవ్వాలి. ఇక్కడ ఎగ్జాంపుల్ చూస్తే పబ్లిక్ క్లాస్ హలో ఉంటే ఫైల్ నేమ్ హలో డాట్ జావా ఉండాలి. కానీ పబ్లిక్ క్లాస్ హలో అని పెట్టి ఫైల్ నేమ్ ని టెస్ట్ డాట్ జావాగా సేవ్ చేస్తే కంపైలేషన్ ఎర్రర్ వస్తుంది. ఇంటర్వ్యూస్ లో చాలా కామన్ క్వశ్చన్ ఇది. ఇప్పుడు రూల్ 3 చూద్దాం. జావా అనేది కేస్ సెన్సిటివ్ లాంగ్వేజ్. క్యాపిటల్ లెటర్స్ అండ్ స్మాల్ లెటర్స్ డిఫరెంట్ గా కన్సిడర్ చేస్తుంది. ఇక్కడ ఎగ్జాంపుల్ చూస్తే ఇంట్ ఏజ్ ఈక్వల్ టు 20 అనే దాంట్లో ఐ అనేది స్మాల్ ఉంది కాబట్టి ఇది కరెక్ట్. కానీ ఇంకో ఎగ్జాంపుల్ చూస్తే ఇంట్ ఏజ్ ఈక్వల్ టు 20లో ఐ క్యాపిటల్ ఉంది, ఇది రాంగ్. అలాగే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్లో ఎస్ అనేది క్యాపిటల్ ఉంది, ఇది కరెక్ట్. కానీ కింద ఇంకో ఎగ్జాంపుల్ చూస్తే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్లో ఎస్ అనేది స్మాల్ ఉంది, ఇది రాంగ్. కాబట్టి అప్పర్ కేస్ అండ్ లోవర్ కేస్ లెటర్స్ని జాగ్రత్తగా యూజ్ చేయాలి. ఇప్పుడు రూల్ 4 చూద్దాం. జావాలో ఆల్మోస్ట్ ప్రతి స్టేట్మెంట్ సెమీకోలన్తో ఎండ్ అవ్వాలి. ఎగ్జాంపుల్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ హలో అని ఫస్ట్ ఇచ్చిన దాంట్లో సెమీకోలన్ యూజ్ చేసాం, అదే సెకండ్ ఇచ్చిన దాంట్లో సెమీకోలన్ యూజ్ చేయాల, అప్పుడు అది రాంగ్, కంపైల్ ఎర్రర్ వస్తుంది. కాబట్టి సెమీకోలన్ మర్చిపోవడం బిగినర్స్ చేసే కామన్ మిస్టేక్. ఇప్పుడు రూల్ 5 చూద్దాం. కర్లీ బ్రేసెస్ డిఫైన్ బ్లాక్స్. కర్లీ బ్రేసెస్ అంటే వీటిని బ్లాక్స్ క్రియేట్ చేయడానికి యూజ్ చేస్తాం. ఎగ్జాంపుల్ క్లాస్ బ్లాక్, మెథడ్ బ్లాక్, లూప్ బ్లాక్, ఇఫ్ బ్లాక్. జావాలో బ్రేసెస్ కరెక్ట్గా యూజ్ చేయకపోతే కోడ్ స్ట్రక్చర్ బ్రేక్ అవుతుంది. ఇప్పుడు రూల్ 6 చూద్దాం. జావా ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అయ్యే ప్లేస్ మెయిన్ మెథడ్. ఇక్కడ ఎగ్జాంపుల్ చూస్తే పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్స్, ఇది ఎగ్జాక్ట్గా ఉండాలి. ఇందులో పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్స్ అన్నీ ఇంపార్టెంట్. ఏ చేంజ్ చేసినా జేవీఎం ఎగ్జిక్యూషన్ స్టార్ట్ చేయదు. ఇప్పుడు రూల్ 7 చూద్దాం. స్ట్రింగ్స్ యూజెస్ డబుల్ కోట్స్. స్ట్రింగ్ వాల్యూస్ని డబుల్ కోట్స్లో రాయాలి. ఇక్కడ ఎగ్జాంపుల్ చూస్తే స్ట్రింగ్ నేమ్ ఈక్వల్ టు సౌజన్య అని చెప్పి డబుల్ కోట్స్ యూజ్ చేసాం, అది కరెక్ట్. కానీ స్ట్రింగ్ నేమ్ ఈక్వల్ టు సింగిల్ కోట్ యూజ్ చేసి సౌజన్య అని రాసాం, అది రాంగ్. సింగిల్ కోట్స్ స్ట్రింగ్స్ కోసం కాదు, సింగిల్ కోట్స్ క్యారెక్టర్ కోసం యూజ్ చేస్తాం. ఇక్కడ ఎగ్జాంపుల్ చూస్తే క్యారెక్టర్ గ్రేడ్ ఈక్వల్ టు ఏ అని సింగిల్ కోట్ పెట్టాం, అది కరెక్ట్. ఇప్పుడు రూల్ 8 చూద్దాం. జావాలో కొన్ని రిజర్వ్డ్ కీవర్డ్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్ క్లాస్, పబ్లిక్, స్టాటిక్, వాయిడ్, ఇంట్, ఇఫ్, ఎల్స్, ఫర్, వైల్. వీటిని వేరియబుల్ నేమ్స్గా యూజ్ చేయకూడదు. ఎగ్జాంపుల్ ఇంట్ క్లాస్ ఈక్వల్ టు 10, అది రాంగ్, ఎందుకంటే క్లాస్ అనేది రిజర్వ్డ్ కీవర్డ్. కానీ ఇంట్ మార్క్స్ ఈక్వల్ టు 10 ఇస్తే కరెక్ట్, ఎందుకంటే అది రిజర్వ్డ్ కీవర్డ్ కాదు కాబట్టి. ఇప్పుడు రూల్ 9 చూద్దాం. వేరియబుల్స్కి మీనింగ్ఫుల్ నేమ్స్ ఇవ్వడం మంచి ప్రాక్టీస్. ఎగ్జాంపుల్ ఇంట్ ఎక్స్ ఈక్వల్ టు 50,000 అని ఇచ్చాం, చూస్తే మీనింగ్ అర్థం కాదు. కానీ ఇంట్ సాలరీ ఈక్వల్ టు 50,000 అని రాస్తే వాల్యూ ఏంటి అని ఇమ్మీడియట్గా అర్థమవుతుంది. రీడబుల్ కోడ్ రాయడం డెవలపర్ రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు రూల్ 10 చూద్దాం. కమెంట్స్ కోడ్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి యూజ్ చేస్తాం. కంపైలర్ కమెంట్స్ని ఇగ్నోర్ చేస్తుంది. ఇందులో సింగిల్ లైన్ కమెంట్స్ ఉంటాయి, మల్టీ లైన్ కమెంట్స్ ఉంటాయి. కమెంట్స్ వల్ల కోడ్ ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది. ఇవే బిగినర్స్ ఎక్కువగా చేసే మిస్టేక్స్. సెమీకోలన్ని మిస్ చేయడం, ఫైల్ నేమ్ రాంగ్గా ఇవ్వడం, బ్రేసెస్ని మిస్ చేయడం, కేస్ రాంగ్గా ఇవ్వడం, కీవర్డ్స్ని వేరియబుల్గా యూజ్ చేయడం, మెయిన్ మెథడ్ని మర్చిపోవడం, ఇలా ఇవి కామన్ మిస్టేక్స్. మీరు జావా స్టార్ట్ చేస్తున్న ఫేజ్లో ఉంటే ఈ మిస్టేక్స్ని అవాయిడ్ చేయండి. ఇవి ఈ వీడియోలో నేర్చుకున్నాం. ఇవి జావా సింటాక్స్ ఫండమెంటల్స్. నెక్స్ట్ వీడియోలో జావా వేరియబుల్స్ గురించి కంప్లీట్గా నేర్చుకుందాం. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. లెర్న్ టెక్ బైట్స్ బై సౌజీ. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.